మనకి గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోనికి వాణిజ్య పంటల్లో అల్లము మరియు పసుపు చాలా ప్రాముఖ్యమైన పంటలు. దీంట్లో ఈరోజు ముఖ్యంగా అల్లం సాగు చేసే పద్ధతి గురించి నేర్చుకుందాము. మన గిరిజన రైతులు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే అధిక విత్తనం వాడడం, అలాగే దుంపకుళ్ళు తెగులు ఎక్కువ సమస్య రావడం, అలా ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి మేము కృషి విజ్ఞాన కేంద్రం కొండపూడి తరపున మన గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు పండించే అల్లం పంటలో ముఖ్యమైన సాగులు మనం వివరిస్తున్నాను. ముఖ్యంగా అధిక దిగుబడి రకమైన అల్లంలో నడియా రకం ఎంచుకోవాలి. ఈ అల్లం నడియా రకం ఎంచుకున్న తర్వాత మనకు దుంపకుళ్ళు తెగులు రాకుండా, ప్లస్ విత్తనం రేటు అధికంగా కాకుండా పోట్రై పద్ధతి ద్వారా ఒంటి కొన్న ద్వారా నారు మొక్కలు పెంచే పద్ధతి గురించి కూడా మనం చాలా నేర్చుకోవాలి. మనం సాధారణంగా ఒక రైతు ఎకరానికి 800 నుంచి 1000 కిలోల విత్తనం ఎకరాకి వాడటం జరుగుతుంది. కానీ పోట్రీ పద్ధతి ద్వారా మనం కానీ మొక్కలు పెంచుకున్నట్లయితే ఎకరాకి 350 కిలోల విత్తనం మనకు సరిపోతుంది. ప్లస్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే అడ్వాన్స్గా ఒక నెల రోజుల ముందుగానే మనకి ఆరోగ్యవంత నారు మొక్కలు మన దగ్గర పెంచుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే దుంపకుళ్ళు తెగులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. మన ప్రధాన క్షేత్రాలు నాటుకునే ముందుగా భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్నుకోవాలి. తర్వాత ఆఖరి దుక్కులోని మనకి ఇంచుమించుగా 10 నుంచి 12 టన్నుల పసులేరు వేసుకోవాలి. అలాగే ఈ పసులేరు వేసుకునే ముందు రైతు సోదరులు ఈ దుంపకుళ్ళు తెగులు గట్ట ఎక్కువ రాకుండా ముందుగానే మన పసులేరులోని 2 కిలోల ట్రైకోడర్మా విరిడి, అలాగే 2 కిలోల సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మనకు 200 కిలోల పసులేరులో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 5 నుంచి 6 రోజుల వరకు కూడా నీడలో ఉంచుకొని ఆ శిలీంధ్రాన్ని దానిలో డెవలప్ చేసుకోవాలి. ఇలాగా డెవలప్ చేసిన దానిని ఆఖరి దుక్కులో మనం చల్లుకున్నట్లయితే మనకు దుంపకుళ్ళు తెగులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అలాగే గిరిజన రైతులు సమతలమైన మడుల్లో వేసుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలు ఎక్కువ వర్షాలు పడతాయి. కాబట్టి ఈ దుంపకుళ్ళు తెగులుకి ఎక్కువగా వచ్చి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి గిరిజన రైతులు ముఖ్యంగా ఈ భూమిని దున్నుకున్నప్పుడే ఈ భూమిని ఎత్తు నార్మల్గా తయారు చేసుకొని ఇలా ఒంటికొన ధర పెంచిన మొక్కలని 35 రోజుల తర్వాత ఈ ప్రధాన క్షేత్రంలో నాటుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు. ఎక్కువ విత్తనాన్ని వేసి తర్వాత తీసుకునే కన్నా పోట్రీలో నారు పెంచుకొని ఆరోగ్యవంత మొక్కలు నాటుకొని 350 కిలోల విత్తనం కూడా మనకు సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా పద్ధతి పాటిస్తే మన గిరిజన రైతులు ఇంచుమించుగా ఎకరాకి మనకి 3 నుంచి 4 టన్నుల వరకు కూడా మనకి ఎకరాకి లబ్ధి పొంది గిరిజన రైతులు మంచిగా లాభం పొందుతారని మా కృషి విజ్ఞాన కేంద్రం కొండపూడి తరపు నుంచి మేము ఆశిస్తున్నాం.